ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి ఒక మిసైల్ లాగా ఎలా వచ్చారనేది ఇప్పుడు కూడా $1 బిలియన్ క్వశ్చన్. ఆయన మాటల గారడి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వేరియేషన్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చెప్తే అది ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ముందుంటారు, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసి కొన్ని చూపించారు. కానీ జగన్ గారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతనే లేకుండా పోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు 33,000 ఎకరాల భూమిలో ఆ విస్తరణలో రాజధానిని నిర్మించుకొని పెద్దగా చూపించుకుందాం ఆంధ్రప్రదేశ్ని. అసలు దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కూడా శరవేగంతో మళ్ళీ మంచి పరుగులు తీస్తుంది అని హిస్టరీని క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలకు కానీ ప్రసంగాలకు కానీ ఆయన ముద్దులకు కానీ హద్దులు లేకుండా ప్రవర్తించి మొత్తాన్ని గారడీ చేసి గవర్నమెంట్ని ఫామ్ చేయగలిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది నాకు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ నేను అసలు వైసీపీలోకి వెళ్ళదలుచుకోలేదు. అంతకంటే మౌనంగా ఉండి, నేను లాయర్ని మీకు తెలుసు, ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ఎగ్జిస్టెన్స్ క్రియేట్ చేసుకోవాలనే దాని మీద నేను వర్క్ చేశాను తప్ప తప్పుడు రాజకీయాలు, నేరస్తుల రాజకీయాల్లోకి నేను ఎంటర్ అవ్వాలని గట్టిగా నేను అనుకోలేదండి. కారణం ఏంటంటే ఈరోజు నేను నా గురించి మరి మీకు తెలుసో లేదు, ప్రజాజీవనం కోసం నేను పిల్లలే వద్దనుకున్నాను, వైవాహిక జీవితం వద్దనుకున్నా. ఇప్పుడు బ్యాచిలర్గానే ఉన్నా. మీకు నేను కాఫీ పెట్టి ఇచ్చే ఇది కూడా లేదు, వ్యవధి కూడా లేదు. ఫుల్ మీరు ఎలా ఉన్నారు, అన్మ్యారీడ్ బ్యాచిలర్స్ ఎలా ఉన్నారో అలా ఉన్నాను. నాకు ఎవరన్నా ఇస్తే నేను తిని తాగే ఉండే పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ఏంటంటే నా హోల్ టైం నేను దేన్నైతే నమ్ముకొని ఉన్నానో అందరికీ అన్నిట్లో వాటా ఉండాలి, ఎవరెంతో వాళ్ళకంత ఉండాలి అనే దాని మీద పనిచేసి వచ్చి చూస్తూ 1,00,000 కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడానికి అసలు సమస్య లేదండి. నా ఊహ కూడా ప్రచారానికి టీడీపీ పార్టీ అంటారు. మీరు చేసింది ప్రచార ఆర్భాటం తప్ప చేసేది తక్కువ అని వైసీపీ చెప్పు. మీరేం చేసింది చెప్పుకోలేదు. అసలు ఇప్పుడు వరదలై పారుతుందంటే బురద కూడా లేని డైలాగ్స్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి తెలుగుదేశం ఇంత 2 ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం హవాలోనే అభివృద్ధి చెందిందని పక్క రాష్ట్రం వాళ్ళు చెప్తుంటే నువ్వు అలా ఎలా మాట్లాడతావు? అందుకని నేనేమంటున్నానంటే అండి, అభివృద్ధికి మన దగ్గర కావాల్సిన సంపదలన్నీ ఉన్నాయి. అందుకని నువ్వు ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కడికో అసలు ఇంగ్లీష్ ఏం పని అండి. నాకు స్టాలిన్ గారు చాలా నచ్చుతారు. మాతృభాషకి ఎంతో విలువిస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, హిందీ మాట్లాడరు. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దశలో హిందీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలనేది ఏదో ఒక చిన్న ఫీల్ వదిలితే ఇమీడియట్గా రెస్పాండ్ అయింది స్టాలిన్ గారు, తమిళనాడు. సో మన మాతృకల్ని, మన మూలాల్ని, మన సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని, భాషల్ని, లిపిల్ని ఎందుకు పోగొట్టుకోవాలని నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్లో కూడా ఇవ్వగలను ఇంటర్వ్యూ. మీరు ఇంగ్లీష్లో అడిగితే నేను ఇంగ్లీష్లో ఇవ్వగలను. బట్ నేను తెలుగులో మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. తెలుగులో చెప్తేనే మీరు కూడా కంఫర్టబుల్గా ఉన్నారు. ఎందుకు? మన భాష మనకంత తీయగా ఉంటుంది. మేడం, దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు మీ అభిప్రాయం ఏం చెప్తారు? దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశ జాతీయ పార్టీల రాజకీయాల కింద నలిగిపోతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మన స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి వాటి మనుగడను కోల్పోయే పరిస్థితుల దాకా వస్తుందనేది, ఉత్తరాది రాజకీయాలు అలా చేస్తున్నాయి అనేది నా ఒపీనియన్ పర్సనల్. రెండోది, దక్షిణ భారతదేశానికి దేశ 2వ రాజధాని కావాలని కూడా నేను అడుగుతున్నానండి ఈ సందర్భంగా. ఇది ఎప్పటి నుంచి నేను ఒక 10 years నుంచి మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు కొంచెం అందరి నోళ్ళల్లో నుంచి బయటకు వస్తూ ఉంది నెమ్మదిగా. ఈవెన్ మన రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో దక్షిణ భారతదేశం మనం చాలా పన్నులు కేంద్రానికి కడుతున్నాం, మనకు అంతే తిరిగి రావట్లేదు అనేది కూడా వచ్చింది. రిటర్న్స్ ఉండలేదు అనేది కూడా వచ్చింది. కాబట్టి వీటన్నింటిని బేరీజ్ వేసుకోవాలండి. మన సొమ్ము మనమే తినాలనేది నేను మాట్లాడుతున్నాను. అందుకని ఇక్కడ నుంచి 24 గంటలు ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్ళే కంటే దేశ 2వ రాజధానిగా హైదరాబాద్నో, అమరావతినో, లేకపోతే బెంగళూరునో దేన్నో ఒక దాన్ని దేశ 2వ రాజధాని, దక్షిణ భారతదేశంలో దేశ 2వ రాజధాని కావాలనేది ఒక స్లోగన్ బయటకు వెళ్ళాలనేది నాకు కావాలండి. కాబట్టి సదరన్ స్టేట్స్ సెల్ఫ్ రెస్పెక్టు, సదరన్ స్టేట్స్ సెక్యూరిటీ, వీటన్నిటి మీద కూడా అన్ని రాజకీయ పార్టీలు కన్నేసించి దాని మీద పనిచేయాలనేది నేను అడుగుతూ ఉన్నాను. అందుకని ఏంటంటే ఈ సందర్భంగా నేను ఉదయనిధి స్టాలిన్ అండి, నేను ఐఎమ్ రియలీ అప్రిషియేటింగ్. ఆయన అన్నారు కదా ఏదో, మీరు అందించండి.
మీరు అందించండి, ఆయనే మాట్లాడారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము వీ డోంట్ వాంట్ టు యూజ్ హిందీ. నంబర్ 1, జాతీయ పార్టీలని చెప్పుకునే పార్టీల కింద మేము నలగడానికి సిద్ధంగా లేము, మా సంస్కృతులు సాంప్రదాయాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము అని చాలా ఓపెన్గానే చెప్పాడు. మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మా భాష వేరు, మా రంగు వేరు, మా దేవుళ్ళు వేరు అని. సో చాలా చక్కగా స్పష్టంగా ఏమవుతుందండి ఇప్పుడు ఓపెన్గా చెప్పారు. పెరియార్ రామస్వామి నాయకర్ గారు పుట్టిన ఆయన తెలుగు ఆయన కానీ అప్పుడు తమిళనాడు తెలుగునాడు రెండు ఉమ్మడిగానే ఉన్నాయి కదా. పెరియార్ రామస్వామి గారు చెప్పినటువంటి దాన్ని ఈరోజు కూడా మర్చిపోకుండా లాక్కొస్తున్నారు అని అంటే తమిళియన్స్. వాళ్ళకి తమిళ్ సాంప్రదాయాలు నేటివిటీ మీద ఎంత చక్కటి అవగాహన ఉంది, అసలు పోగొట్టుకోకుండా ఉండే ఎంత సెంటిమెంట్ ఉందనేది కూడా పరిగణలో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెన్సార్ బోర్డు మెంబర్గా చేసినప్పుడు అండి తమిళ్ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మన సినిమాలకి తమిళ సినిమాలకి ఎంత వేరియేషన్ ఉండేదంటే అండి, తమిళ సినిమాల్లో ఎక్కడ కూడా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఒక పల్లెటూరు నేపథ్యంలో సినిమా తీయాలి అని అనుకున్నా కూడా డాబాలే చూపిస్తారు. కానీ పల్లెటూరులో సినిమా తీయాలి అని అంటే అక్కడ పాకాలే చూపిస్తారు. అంత నేటివిటీని కోల్పోకుండా, లాంగ్వేజ్ని కోల్పోకుండా, వేషధారణ కోల్పోకుండా, ఎక్కువ మేకప్లు వేసుకోకుండా, సింపుల్గా నార్త్ హీరోయిన్ల మీద ఎక్కువ ఆధారపడకుండా. ఇప్పుడు వాళ్ళకు కూడా వచ్చింది, బట్ స్టిల్ వాళ్ళ లోకల్ హీరోయిన్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే తెల్ల రంగుతో వచ్చే నార్త్ హీరోయిన్లు తీసుకోవాలనేది వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంటారండి. నేను చూశాను స్వయంగా. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు హీరోయిన్లందరినీ ప్రక్కన పెట్టేసి, తెలుగు హీరోలను కూడా ప్రక్కన పెట్టేసి, తెలుగు విలన్లను పక్కన పెట్టేసేసి మొత్తం అంతా కూడా నార్త్ నుంచి దించుకుంటే మన ఆర్టిస్టులు ఏమైపోవాలండి? మన కళలు ఏమైపోవాలి? మన భాష ఏమైపోవాలి? మన సాంప్రదాయాలు ఏమైపోవాలి? సినిమా ఈజ్ వెరీ బిగ్ మీడియా కదా. ఈ మీడియా ద్వారా జనాలకి ఎంతో ప్రభావితమైనటువంటి స్ట్రాంగ్ మీడియా కదండి సినిమా. వాటి ద్వారా ఎంతో చైతన్యవంతం తీసుకురావాల్సి వచ్చినప్పుడు వీటిని కూడా కొల్లగొడితే ఎలా అండి? అందుకని ఉత్తర భారతదేశం యొక్క ఉక్కుపాదం సినిమా ఫీల్డ్ మీద కూడా పడిందంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం కోల్పోతున్నాము, మన కళాకారుని కోల్పోతున్నాము అనేది కూడా మనం గ్రహించాలని నేను అంటున్నాను. మేడం, గతంలో మీరు సెన్సార్ బోర్డు మెంబర్గా చేశారు. సినిమా ఇండస్ట్రీతో కూడా మీకు చాలా సంబంధాలు ఉన్నాయి. అవునండి, అవినాభావ సంబంధాలు. అవునండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజించి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. టీడీపీ పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య వ్యక్తులు కూడా. అవునండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావట్లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరగట్లేదు, సినిమా ఫంక్షన్లు జరగట్లేదు? దీనిపై ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే టాప్ 10లో టాప్ 1లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మిగతా ఇండస్ట్రీ అంతా కూడా చంద్రబాబు గారు అంటే చాలా దగ్గరగా ఉంటారు ఎవ్రీ మినిట్. అవును. ఎందుకు ఆ పరిచయాలని ఆ ఇదిని ఆంధ్రప్రదేశ్ మీకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు ఒక చేదు అనుభవం ఉందండి. మన హీరోలు రావడానికి కూడా భయపడే చేదు అనుభవం జగన్ గారు చూపించారు. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ సంవత్సరం కూడా కాలేదు కదండి. ఇప్పుడు తమిళనాడు నుంచి సినిమా రంగాన్ని తెలుగునాడుకు తీసుకురావడానికి ఎన్టీ రామారావు గారు చేసిన కృషి అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అండి, ఒక ప్రత్యేకమైన ఆపరేషన్. అది ఆ ఆపరేషన్ ఇక్కడ కూడా జరగడానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ కూడా సెన్సార్ బోర్డు కావాలి, ఇక్కడ మా అసోసియేషన్ కావాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇక్కడ కూడా ఫిలిం ఛాంబర్ కావాలి, ఇక్కడ కూడా అన్ని రకాల సినిమా అనుబంధ సంస్థలన్నీ ఇక్కడ కూడా రావాలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రావాలి, డైరెక్టర్స్, వీళ్ళందరికి సంబంధించిన అసోసియేషన్స్, 26 క్రాఫ్ట్స్ కార్మికులు, వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి వసతులు సౌకర్యాలు కావాలి, స్టూడియోలు నిర్మించాలి, షూటింగ్లు ఎక్కువ ఇక్కడ జరిగితే గవర్నమెంట్కి కూడా ఆదా వస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దీన్ని చక్కగా ఒక తెర మీదకి తీసుకురావాలంటే ఇమీడియట్ సోర్స్ మనకు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే ఆదాయం కానీ, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే గ్లామర్ కానీ ఒక రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అది పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంటారని నేనైతే ఆశిస్తున్నాను. అది జరగాలి కూడాను. తెలుగు హీరోయిన్లు ఈరోజు తెర మీద లేరు అని చెప్పడానికి నేను చాలా చాలా బాధపడతా ఉన్నాను. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హీరోయిన్లే దిగుమతి చేసుకుంటున్నారు. అవునండి, వాళ్ళు అసలు అబ్సెనిటీ అంటే అశ్లీలత విషయానికి వచ్చేటప్పటికి మేము అసలు దేనికైనా రెడీ అని వస్తున్నారు. కాబట్టి అది ఎక్కువ ఇమీడియట్గా ఇన్స్టాంట్గా వచ్చే మీకు తెలియదే ఉందా
అబ్బో అని కొత్తగా చూపిస్తున్నారు, చూసేయాలని చెప్పి జనం పరిగెత్తుకొని పోవటం అనేది తాత్కాలికమేనండి. కానీ నిజంగా ఆర్ట్ చూడాలి అని అనుకున్నప్పుడు మీకు రంగస్థలం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఉప్పెన లాంటి సినిమా. ఈ మధ్యకాలంలో సుహాస్ అని ఒక హీరో వచ్చాడు, అంబాజీపేట బ్యాండ్ మేళం, ఇంకా కలర్ ఫోటో, విజయవాడ అబ్బాయి. నేను ఆ అబ్బాయిని ఎందుకు ఎత్తానంటే చక్క గుంటూరు కృష్ణా జిల్లాలు కళాత్మకమైనటువంటి కళాకారులకి ఇది గడ్డలాగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు జమున గారు, సావిత్రి గారు, గుమ్మడి గారు, శ్రీరంగారావు గారు, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే కదండి, గొప్ప గొప్ప నటులంతా. కాబట్టి రియల్ ఆర్ట్ని ఎక్కడ చూడాలి అని అనుకుంటే మళ్ళీ మనం పాత సినిమాలు పెట్టుకుంటున్నాం. ఈటీవీ, ఈనాడు సినిమాలు పెట్టుకొని పాత సినిమాల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మహానటి సినిమాలో మనం అదే నిజంగా జరిగే ఉండుండొచ్చు. ఎడం కంట్లో నుంచి 2 చుక్కలే రావాలి సావిత్రి గారు అంటే, ఏ కంట్లో నుంచి రావాలంటే ఎడం కంట్లో నుంచి రావాలంటే ఎడం కంట్లో నుంచి 2 చుక్కలు రాల్చి ఆమె సన్నివేశాన్ని ఫినిష్ చేసుకున్నారు. కట్ చెప్పి అందరూ ఆశ్చర్యచకితులను చేశారు సావిత్రి గారు. కెన్ యూ ఇమాజిన్ మళ్ళీ అట్లాంటి యాక్ట్రెస్ని మనం చూడగలమని మీరు ఊహించగలరా? హిందీ యాక్టర్లు ఎవరన్నా ఊహించగలరా? హిందీ యాక్ట్రెస్లు గొప్ప గొప్ప నటులు మనలో ఉన్నారు, కానీ మనకు కూడా ఉన్నారు కదా, తెలుగులో ఉన్నారు కదా. వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం చెయ్యందించకపోగా నిరుత్సాహపరిచి మీరు హాఫ్ న్యూడ్గా కనిపిస్తే తప్పితే మేము సినిమాలు చూడమంటే తెలుగు వాళ్ళు రారు, దక్షిణ భారతదేశం పిల్లలు రారు. మేము నిండుగా చీర కట్టుకొని ఉంటాము, ఆ చీరలే స్టైల్గా కట్టి కనపడతాము. అది మాకు వద్దో, అసలు గుడ్డలే వద్దంటే ఎలా అండి? న్యూడ్గా కనపడితే ఈరోజు అవకాశాలు కదా మేడం. ఇలియానాని చూసిన కళ్ళతో మన అమ్మాయిలను చూడటానికి ఇష్టపట్టాలా. కానీ ఎప్పటికైనా సరే సార్, పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఎంత హై ప్రొఫైల్ పీపుల్ అయినా, ఎంత వెస్ట్రన్ కల్చర్లో బ్రతికొచ్చిన వాళ్ళైనా సరే, మన సంక్రాంతి పండుగ వచ్చిందంటే చక్కగా నిండుగా బట్టలు వేసుకుంటారు, నగలు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు. అవేంటంటే మన మూలాలు అవి. వాటిని డిస్టర్బ్ కానంత వరకు ఇబ్బంది లేదండి. వాటిని కూడా రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి సినిమా మీడియా డెఫినెట్గా సినిమా అనుబంధ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రావాలి, మన ఆదాయాన్ని పెంచాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, మన ఆర్టిస్టులను పెంచాలనేది నా